హాయ్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ మై టిప్స్. ఎట్లున్నారు మీరందరూ? నాకు కమెంట్ చెప్పండి. నేను చాలా 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 బాగున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి షాపింగ్ హాల్. బోల్డని 1, 2, 3. సో ఈ కిసాన్ వాళ్ళకి నేను ఫ్రీ పబ్లిసిటీ చేసినట్టే ఉంది, సంచులన్నీ ఇయ్యే కాబట్టి. సో నేను చేశాను బోల్డ్ అంతా షాపింగ్. ఇదిగో కొత్తదే, ఇప్పుడే ట్రై చేసి ఎగర చూపించి దీని మీద వీడియో తీస్తున్నాను. సో ఈరోజు మనం బోల్డ్ అంతా షాపింగ్ చేసినాం. ఎందుకు ఇంత షాపింగ్ చేసిందాక డౌట్ రావచ్చు. వచ్చేది ఆగస్ట్, మా వెడ్డింగ్ యానివర్సరీ ఉంటుంది. సో మా వెడ్డింగ్ యానివర్సరీకి ఎప్పుడు స్పెషల్గా అంటే అప్పుడప్పుడు గోల్డ్, ఒకసారి మిక్సరు, ఇంకోసారి ఇంకోటి, ఒకసారి పట్టీలు, ఎప్పుడు తను ఏదో ఒక గిఫ్ట్ ఇస్తూ ఉంటాడు. సో ఈసారి నీకు నచ్చినవి కొనుక్కుంది పా అని తీసుకెళ్ళాడు. బోల్డ్ అని డ్రెస్సెస్ తీసుకున్నాను. అండ్ ఎస్, మనం ఒక ట్రిప్కి కూడా వెళ్తున్నాం, అందుకోసం కూడా. సో మొత్తానికి అయితే ఈ నేను కలెక్ట్ ఏం కొన్నది అనుకుంటున్నాగా, సో షేర్ చేస్తాను. స్పాన్సర్ కాదండి బాబు, మనకు వచ్చి 5-6 వేల వ్యూకి ఇన్ని బట్టలు స్పాన్సర్ చేసింది, ఫ్రీగా ఇచ్చేంత సీన్ లేదు, చెప్తున్నాను. సో ఎస్, స్టార్ట్ చేద్దాము. డ్రెస్సెస్, టాప్స్, ప్యాంట్స్, జగ్గిన్స్, చాలా రకాలు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డ్రెస్సు, ఇది 850 రూపీస్కి 2 అన్నమాట, బై 1 get 1 ఆఫర్లో. టాప్ ఇది అంబ్రెల్లా లాగా ఉంటుంది, నీస్ కిందికి ఉంటుంది ఇంకా. సో ఇది తీసుకున్నాను, నాకు బాగా కంఫర్ట్గా ఉంది. లాంగ్ ట్రిప్కి వెళ్తున్నాం, మా ఫ్యామిలీ కాదు, అంటే మేము, శేఖర్, నేను, పిల్లలు కాదు, నేను రిత్తు వెళ్తున్నాం. శేఖర్కి లీవ్స్ లేవు, పెద్ద అన్నయ్య వాళ్ళు, నటరాయన, కిరణ్, మా అన్నయ్యలతోటి వెళ్తున్నాను అనమాట నేను. సో ఈ ట్రిప్ కూడా సడన్గా ఫిక్స్ అయింది నేను నైటే. అనగానే మా శేఖర్ వెళ్దాం బా అని చెప్పేసి మార్నింగ్ నేను చెక్క షాపింగ్ తీసుకెళ్ళాడు. సో బోల్డ్ అని కొనుక్కున్నాం. తన ఆఫీస్ కంటే ముందే షాపింగ్కి వెళ్ళొచ్చు అనమాట. సో ఏమున్నాయని షేర్ చేస్తాను, ఎక్కడికి పోతున్నాం అనేది కూడా చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మా వెడ్డింగ్ యానివర్సరీ, మా ఆయన కొనిచ్చాడు కాబట్టి తనకు నచ్చింది చూపిస్తాను. సో శారీ కొనాలన్న ఆలోచన నాకు ఏ క్వశ్చన్ లేదు. అత్తే నాకు అక్కడెక్కడ కాశీలో తెచ్చిన శారీ ఉందన్నమాట. సో శేఖర్కి నచ్చిన శారీ. సో ఈ శారీ తీసుకున్నారు శేఖర్. ఎంత పడిందో తెలుసా? 2500 ఉంది. 1+1 ఆఫర్ అంటే 1250 పడి ఉండొచ్చు, హాఫ్ రేట్కే ఉంటుంది. సో ఇది ఇందులో 4-5 కలర్ చూపించింది, కానీ నాకు ఇది మెజెంటా కలరా, నాకు ఈ కలర్ బాగా నచ్చింది. మేబీ ఓల్డ్ మోడలే కావచ్చు కానీ బాగుంది. తను గ్రీన్ అన్నారు, బట్ గ్రీన్ నాకు చాలా ఉన్నాయి. ఇది వైన్ కలర్, మెజెంటా కలర్ ఏదో, కానీ ఈ శారీ మస్తు ఉందండి, బాగుందా? నాకు బాగా నచ్చింది. ఎన్నిసార్లు వేసుకున్న ఇది డల్ అవ్వదు. అత్తే కాశీకి వెళ్ళినప్పుడు రమ్యకి తెచ్చింది కొంచెం ఇలాగే ఉంటుంది, నాకు ఈ శారీ బాగా నచ్చింది. మా ఆయన సెలెక్ట్ చేసిన శారీ ఇది. ఎందుకు రాని అంటే వెడ్డింగ్ యానివర్సరీ రోజు వేసుకోలేకపోతే వరలక్ష్మి మొత్తం చేసుకుంటాం కదా, సో ఆ రోజు ఎట్లా కట్టుకుంటావు కదా, ఆ రోజు కట్టుకోన్నారు. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. సో ఇది మేబీ ఓల్డ్ మోడలే కావచ్చు, కానీ బాగుంది. చిన్నప్పుడు మా అమ్మ ఇలాంటివి కట్టుకున్నప్పుడు నేను చాలాసార్లు చూశాను. నాకు ఈ కలర్ బాగా నచ్చింది. సో నాకు ఏదైనా కలర్ పిచ్చి పడితే అంటే నేను కలర్ అస్తమానం మార్చను, నాకు ఏదైనా కలర్ పిచ్చి పడితే అదే కలర్ పిచ్చి ఉంటుంది. సో ఇది ఫస్ట్ శారీ. తర్వాత పిల్లలకు తీసుకున్నాను. సో ఆ తర్వాత ఇది ఒక టాపు. ఈ టాప్, ఈ కలర్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు, పిస్తా కలర్లో ఉంది. మనం ట్రిప్కి వెళ్తున్నాం చెప్పాను కదా, మనం తీర్థయాత్రలకి వెళ్తున్నాము, దేవుడి దర్శనానికి అన్నమాట. సో అప్పుడు వేసుకోవడానికి కూడా బాగుంటాయి కదా అన్నట్టు ఈ కలర్ వేసుకుంటే నాకు చాలా బాగుంది. ఇది ఇలా యొక్క పాట ఏమో ఇలా ఎంబ్రాయిడరీతో వచ్చింది. అండ్ ఎస్, మనం ప్రమోట్ అయ్యాము. ఇది XXL వస్తుంది, కానీ మిగిలినని ఈవెన్ ఇదిగో XXL అయినట్టు. సో హ్యాండ్స్ ఇట్లా వస్తాయి, ఫుల్ ఉంటుంది. ఇది పెద్ద గౌన్ లాగా ఉంటుంది అనమాట, మధ్యలో చిన్న 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 ఫ్లవర్స్ వచ్చినాయి. సో ఇది కూడా ఎంత పడింది? 1250కి 2 అంటే 625 రూపీస్కి ఒకటి. సో ఇది 625 రూపీస్. దీని మీద నాకు గ్రీన్ ప్యాంట్ ఆల్రెడీ ఉంది. సో ఇది ఒక టాప్, చాలా అంటే చాలా బాగుంది. ఇందులో ఇంకో కలర్ కూడా ఉండే, కానీ ఏమైందంటే అది కూడా XXL కానీ కొంచెం చిన్నగా ఉందన్నమాట. ఆ తర్వాత ఇది నేను తీసుకున్నాను. నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు కాటన్ మెటీరియల్స్ కుట్టించుకునేదాన్ని ఎక్కువ శాతం.
అండ్ ఇలాంటివి మెటీరియల్స్ తక్కువ రేట్లో వచ్చేవి అవే కుట్టిద్దాను. సో మనం డబల్ ఎక్స్ఎల్ ట్రిపుల్ ఎక్స్ఎల్ అయినా కూడా ఈ మెటీరియల్ మనకు సరిపోవు. సో అందుకు ఇది కనిపించింది, ఇది ఒకటి తీసుకున్నాను. నాకు ఈ కలర్ బాగా నచ్చింది. సో ఇది ఎంత పడింది తెలుసా? ఈ 3XL. ఇది ప్రైస్ దీని మీద లేదు. 1100 200 550కి వాళ్ళు. సో ఇది నాకు ఈ కలర్ బాగా నచ్చింది. అండ్ సమ్మర్ కాదు కాబట్టి ఇవే మనకి మండవ అన్నమాట. ఆ తర్వాత ఇంకో టాప్. సో ఈ టాపు చూడండి, ఇది బాగా అనిపించింది. వైట్ ప్యాంట్ మీదకి సూపర్ ఉంటుంది. జీన్స్ పైకి ఇది బాగుంటుంది ఎందుకంటే ఇక్కడ మధ్యలో కట్ వచ్చింది. సో ఇది మస్టర్డ్ కలర్ కాదు, మ్యాంగో ఎల్లో అన్నమాట. ఇదిగో నేను 3XL తీసుకున్నాను ఎందుకంటే మనకి సింక్ అయినా అవుతుంది. సో అన్నీ ఇట్లనే హ్యాండ్స్ నేను ముందే కండలుగా అందరావు కాబట్టి హ్యాండ్స్ చిన్న తీసుకో అనమాట. సో ఇది మొత్తం థ్రెడ్ వర్క్ బాగుందా? దీని మీదకి జీన్స్ కూడా బాగుంటుంది, వైట్ లెగ్గిన్ కూడా సూపర్ ఉంటుంది. ఇది ప్రైసు 550, 1100కి 2 అంట. తర్వాత ఇది మా శేఖర్కి నచ్చింది, నాకేమో ఫస్ట్ది నచ్చింది, మా శేఖర్కి ఏమో ఇది నచ్చింది. రెండు సేమ్ అయిపోయినాయి, లిటిల్ బిట్ డిజైన్ డిఫరెంట్. సో ఇది కూడా 3XLనా, ఇది XXL. ఇందులో XXL నాకు వచ్చేదే ఉంది. సో ఇది నేను ట్రై చేయలేదు బట్ బాగుంది చూడండి. అంటే అందరు లైట్ కలర్స్ ఇంకా డిఫరెంట్ కలర్స్ ట్రై చేస్తారు. నాకేమో ఎప్పుడు నచ్చే కలర్సే తీసుకుంటాను నేను. అంత వెరైటీగా ట్రై చేయాలనుకోని మళ్ళీ మనకు నచ్చింది ఏదైనా ఉంటే ఇదే నాకు బాగుంటుంది అన్న ఫీలింగ్ పర్సనల్గా మనకు ఉంటుంది. సో అట్లా నాకు ఇందులో తను పింక్ మస్టర్డ్ కలర్ అని ఇది చూపించారు. మస్టర్డ్ అంటే ఆల్రెడీ ఎల్లో తీసుకున్నాను కానీ తీసుకోలేదు. సో ఇది తీసుకున్నాను. అంటే నాకు పింక్ ఏమంటారు ప్యాంట్ కూడా ఉంది కాబట్టి ఉంటుంది కదా అన్నట్టు తీసుకున్నాను. సో ఇది ఏంటంటే మనకి టమ్మీ ఎక్కువ అనిపించదు, టైట్గా ఉండదు. అంటే ఇక్కడ టమ్మీ ఉంది లేండి. సో ఇది వెనకాల నానగట్టిన కాబట్టి ఇట్లా అనిపిస్తుంది. టైట్ ఉండదు కాబట్టి టమ్మీ ఎక్కువ షో అవ్వదు. క్లాత్ డీటెయిల్స్ మనకి ఎరకలేదు. తర్వాత ఇంకా 2 ఉన్నాయి. తర్వాత ఇది ఒకటి. అక్క ఇవన్నీ పాత మోడల్ వేసుకున్నావు ఏంటక్క అనేరు. నాకు ఇవే కంఫర్ట్గా ఉంటాయి, నాకు ఇలాంటివే నచ్చుతాయి. సో తర్వాత ఇదొకటి, ఇదిగో నాకు బాగా నచ్చింది. లైక్ ఇప్పుడు మేము అంతా లాంగ్ జర్నీ చేస్తాం కదా, సో మనం ఇట్లా రౌండ్గా డ్రెస్సులు వేసుకొని పడుకున్నా కూడా పెద్దగా ఇబ్బంది ఉండదు. సో ఈ ట్రైన్లలో కట్టుకున్న డ్రెస్సులు వేసుకొని పడుకుంటే మస్తు ఇబ్బంది అవుతుంది. సో ఇదొకటి, ఇది XXL అండి ఎందుకంటే ఇది మనకి సింక్ అవుద్ది. XXL. సో ఇది ఈ కలర్ కూడా నాకు బాగా అనిపించింది. మనకి ఈ కలర్ లేదు. సో ఇది ఇక్కడ బాటమ్ ఇట్లా చాలా పెద్ద గేరా ఉంది దీనికి. సో ఇవన్నీ కొత్తవి మనం బయటికి వెళ్ళేటప్పుడు అంటే ఇప్పుడు ట్రిప్కి వెళ్తాం కదా, సో ఆ రోజు ప్యాక్ చేసుకోవడమే. తర్వాత ఈ టాపు వన్ ఆఫ్ ది ఫేవరెట్ టాప్, ఇది బాగా నచ్చిన టాప్ ఇది. ఇందులో బ్లూ, మెరూన్ అండ్ ఈ కలర్ ఉన్నాయి. నాకు ఈ కలర్ బాగా నచ్చింది. ఇది మీరు శేఖర్కి ఇది అస్సలు నచ్చలేండి, ఎందుకే ఇది అన్నాడు. బట్ ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక మధ్యలో పెద్ద పోల్కా డాట్స్ ఉన్నాయి. ఇవి చిన్న వాటికి పోల్కా డాట్స్ అంటారుగా. సో సైడ్కి ఏమో జిగ్జాగ్ లాగా అట్లా వచ్చింది. నాకు ఇది బాగా నచ్చింది. ఇది XXL 46. ఇది ఎంత తెలుసా? 525కి ఒకటి. తర్వాత టాప్స్ అయిపోయినాయి. అండ్ ఎప్పుడు నేను లెగ్గినే వేసుకుంటూ ఉంటాను. మొన్న పూణేలో పూజాక దగ్గర చూసాను ఇలాంటి ప్యాంట్స్, లెగ్గిన్ లాగే ఉంటాయి బట్ వీటిని ఏమంటారు, నేనంటే ఎప్పుడు నాకు ఇది కొత్త. సో ఇవి తీసుకున్నాను. ఇదేంటంటే ఈ డ్రెస్ కోసం తీసుకున్నాను. ఈ డ్రెస్ కోసం ఈ ప్యాంట్ తీసుకున్నాను అండ్ ఈ చున్నీ తీసుకున్నాను సెట్ లాగా. కానీ ప్యాంట్ కొంచెం సేమ్ కలర్ దొరకలేదు. సో ఈ ప్యాంట్స్ తీసుకున్న స్ట్రెచబుల్ ఉన్నాయి, మళ్ళీ కంఫర్ట్గా ఉన్నాయి, బాగా క్లాత్ కూడా బాగుంది. ఇది 350 ఏమో పడిందండి ఒకటి. 350 ఎంఆర్పి 350, ఇచ్చుడుగా 350కి ఇచ్చారు. దీని మీద ఆఫర్ అయితే ఏం లేదు. సో ఇదొకటి. దీంతోపాటు ఇది తీసుకున్నాను, బ్లాక్ ఒకటి తీసుకున్నాను. సో సేమ్ అదే ఇది కూడా. తర్వాత
ఒకటి గోల్డ్ తీసుకున్నాను. సో దీనికి ఇట్లా వచ్చింది కదా సైడ్కి, బ్లాక్కి దానికి రాలేదు. యాక్చువల్లీ పెద్ద మాల్ కదా, రీసెంట్గా ఓపెన్ అయింది. ఆశ్రమ్ ఆఫర్ రన్ అవుతున్నాయి. బోల్డ్ అంతమంది ఉంటారు. స్టాఫ్లో కొంతమంది అంత ఇంట్రెస్ట్గా చూపించట్లేదు లేడీస్ సెక్షన్లో అయితే, వాళ్ళు చదువుకోవడానికి సరిపోతుంది. సో అట్లా చాలా వరకు ఇవి నేనే అందులోంచి తీసుకున్నాను అనమాట. ఉన్న వాళ్ళు చూపించట్లేదు. ఎక్సెలే ఉంది అన్నారు, XXL వరకు ఉన్నాయి లెగ్గిన్స్ కూడా, బట్ వాళ్ళు చూపించట్లేదు ఎక్కువ. సో ఇదొకటి. తర్వాత ఇవి 179 రూపీస్ ప్యాంట్స్ అంట, అప్ టు 10XL వరకు వస్తాయి. చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. సో ఇదొకటి తీసుకున్నాను. ఒకటి బ్లాక్ తీసుకున్నాను, అది ఆల్రెడీ నేను వేసేసుకున్నాను. అండ్ ఇవి నేను తీసుకోవడం కాదు, శేఖర్ గారు. సో ఇదొకటి. ఇవి టీషర్ట్స్ మీద కూడా మనం వేసుకోవచ్చు అప్ టు 10XL. అంటే ఇదొకటి 179 రూపీస్ ఒకటి అన్నమాట. సో ఈ బ్లూ ఒకటి. దీన్ని ఎందుకు తీసుకున్నా నాకు అర్థం కాలే, కానీ శేఖర్ గారు తీసుకున్నారు. తర్వాత ఏంటంటే పిల్లలకు తీసుకున్నాను. తేజువాడికి ఏంటంటే వాడికి ప్యాంట్స్ ఇస్తున్నాం పోయింది. సో తేజువాడికి ఇట్లా నైలాన్ ప్యాంట్లు నేను ఎప్పుడు వేయను, లోపల గాలి ఆడదని ఫీలింగ్ ఉంటుంది. కానీ వాడు ఈసారి కావాలన్నాడు. కాటన్ టైప్ కూడా ఉన్నాయి. సో 800కో ఏమో 799 రూపీస్కి 3 ప్యాంట్స్ అన్నమాట. సో ఇవి తీసుకున్నాను. నైలాన్ అండి ఇవి. ఎండాకాలం అయితే అస్సలు వేయలేము. నేను నార్మల్గా తేజవానికి వేయను, కానీ వాడు నాకు అవే కావాలనేసరికి అవే తీసుకోవాల్సి వచ్చింది. సో బ్లాక్ ఒకటి, ఇది గ్రేనా, ఇదొకటి, అలాగే ఇదొకటి బ్లూ ఒకటి. సో మెయిన్గా మన పిల్లలకి ప్యాంట్లు తొందర చినుకుతూ ఉంటాయి. మా తేజవాడు వాళ్ళ ఏమంటారు, వాళ్ళు ఆడేటప్పుడు ఎట్లా ఆడుతారు మీకు తెలుసు కదా, ఎక్కువ చినుగుతూ ఉంటాయి. సో ఇది ఋతువాడికి ప్యాంట్లు ఎక్కువ చినిగాయి. సో ఋతుగాడికి ఏమో ఈ టీషర్ట్ తీసుకున్నాను. తేజు నాతో రావట్లేదు ట్రిప్కి, రిత్తు వస్తున్నాడు. తేజు వాడికి స్కూల్ ఉంది, వాడు 4th క్లాసు, వాడి ఏజ్ 9 years. సో వాడి స్కూల్ పోయింది అనుకోండి, ఏమీ అర్థం కావు నెక్స్ట్ లెసన్స్ వాడికి. సో అందుకే శేఖర్ ఏంటంటే తేజు నేను ఉంచుకుంటాను, మీరు వెళ్ళరండి అన్నాడు. అండ్ ఇద్దరు పిల్లలు కూడా ఒక దగ్గరికి ఇద్దరు వచ్చినప్పుడు మమ్మీ డాడీ ఇద్దరం ఉండాలి. మమ్మీ ఒక్కడే పోయి ఇద్దరిని మేనేజ్ చేయలేం. మెయిన్గా ఆడపిల్లల గురించి నాకు తెలియదు, మగపిల్లలు కొట్టుకుంటానే ఉంటారండి. సో ఋతుగాడు ఏం లేదు, వాడికి స్మాల్ ఏబిసిడీలు క్యాపిటల్ ఏబిసిడీలు నేర్పితే వాడు LKG, ప్రాబ్లం ఏం లేదు. సో ఇది తీసుకున్నా. 899కి 3 అన్నారు, బట్ నాకు ఇది ఒకటి నచ్చింది. ఇది ఒకటి తీసుకున్నాను. ఇది టీషర్ట్ కాదు, అటాచ్ వచ్చింది అంతే. సో ఇది ఒక టీషర్ట్ తీసుకున్నారు ఋతువానికి, దీని ప్రైజ్ లేదు. ఇది ఒకటి నాకు బాగా అనిపించింది, డిజైనర్ మాస్టర్ పీస్ లెక్క అనిపించింది. సో ఇది ఒకటి తీసుకున్నాను అంతే. ఇవన్నీ నేను చేసిన షాపింగ్. మరి దీనికి బిల్ ఎంత అయింది అక్క అంటే బాగానే అయింది, బిల్లు బాగానే అయింది. బట్ చాలా రోజుల తర్వాత ఇంత విచ్చలవిడిగా నేను షాపింగ్ చేయడం. పెళ్ళి కాకముందు కాలేజ్ డేస్లో డాడీ తీసుకెళ్ళి ఒకేసారి చాలా డ్రెస్సెస్ కొనిచ్చేవాళ్ళు. మళ్ళీ ఇక్కడ కొనకపోయేదాన్ని, ఇల్లందు కూడా అస్సలు కొనకపోయేదాన్ని. పోతే పూణేలోనే షాపింగ్ చేసేదాన్ని ప్రతి ఒక్కటి. తర్వాత పెళ్ళయ్యాక తేజ్ వడుపులో ఉన్నప్పుడు ఇన్ని కొన్నాను, ఇన్ని కాదు 3 డ్రెస్సులు 3 టాప్స్ ఏమి కొన్నాను. ఎందుకంటే 7 months తర్వాత పొట్ట సెట్ అయ్యి బట్టలు లేకుండే. తర్వాత మన రీసెంట్ అంటే మన యూట్యూబ్ స్టార్ట్ అయినాక మనం ఏమీ కొనలేదు, అన్ని కొలాబరేషన్సే వచ్చేది. సో ఆఫ్టర్ అ లాంగ్ టైం ఇన్ని బట్టలు నేను ఒకేసారి కొనడం, బయట ఇంత బిల్ చేయడం. సో ఎలా అనిపించింది, నా శారీ ఎట్లుంది, మీకు ఇందులో ఏ డ్రెస్ నచ్చింది అనేది నాకు కమెంట్లో చెప్పండి. సో బిల్ ఎంత అయిందిగో గెస్ చేయండి. బాయ్.